ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే అప్లికేషన్ చేశారో మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. నేను నిదానంగా చెప్తున్నాను ఇంత ఓపికతోటి. మీరు కూడా నిదానంగా వింటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, పోస్ట్ ప్రియారిటీ మార్చాలనుకున్న, ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో తెలుగులో రాద్దాం అనుకున్నా కానీ ఇట్లా మీరు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోటో కానీ చాలా మందికి రిజెక్ట్ అయినట్టుగా ఫోటో సిగ్నేచర్ అనేది మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో అవి కూడా మీరైతే ప్రతిదీ అయితే చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా. సో మీకు వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ మీరు ఏదైనా డీటెయిల్స్ ఏదైనా మాడిఫై అవ్వకపోతే రిజిస్ట్రేషన్లో మాడిఫై చేసి ఇక్కడ చేయొచ్చు. నేను చెప్తాను అది కూడా స్టెప్ బై స్టెప్గా. నాకు ఒక 10 మినిట్స్ కేటాయించండి. మీరు ఎంతో వాటికి టైం కేటాయిస్తారు కదా, జస్ట్ నాకు 10 మినిట్స్ కేటాయిస్తే నేను అంతా కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి క్లారిటీ ఇచ్చేస్తాను. మీ ఫోన్లోనే మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా? సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మనకి UFJ యాప్ నుండి SSC జీడీకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అనేది ఇప్పుడైతే రన్ అవుతుంది. జస్ట్ 999 రూపీస్కే మనకైతే వీడియో క్లాసెస్, చాప్టర్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, లైవ్ సెషన్స్ ఇలా చాలా అయితే ఉంటాయి. రీసెంట్ గా NTS లో జరిగిన ఎగ్జామినేషన్ లో కూడా మన యొక్క UFJ యాప్ నుండి మాక్సిమం కంటెంట్ అయితే రావడం జరిగింది. సో అండ్ ఇదే ఒక ఎగ్జామినేషన్ కాదు, అగ్నివీర్ కావచ్చు, డిఫెన్స్ లో ప్రతిది ఒక్కటి ఏదైనా కానీ. సో అలాగనే ఈ యొక్క SSC జీడీ కూడా మేము మా వంతుగా మేమైతే అమేజింగ్ కంటెంట్ అయితే ఇస్తాము. మీకు 100% ఎగ్జామినేషన్ లో మేము ఎక్స్పెక్టెడ్ 100% ఉంటాయి మీకు అక్కడ. దాంట్లో ఇంకా జీకేకి అయితే ఇంకా నీకైతే అమేజింగ్ కంటెంట్ అయితే రెడీ చేస్తున్నాం అన్నట్టు. సో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అవన్నీ కూడా 999 రూపీస్కి వస్తాయి. UFJ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే కోర్స్ అయితే తీసుకో. ఏమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రతిదీ నిదానంగా చూడండి. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. ఇలా మీరు వచ్చేసాక మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ SSC జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది ఏదైతే 39,489 పోస్టులు ఉంది కదా, దీనికి సంబంధించినటువంటిది ఇక్కడైతే ఏదైతే ఎడిట్ ఆప్షన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేశాక మనం పైకి అయితే స్క్రోల్ చేయాలి. చేసిన తర్వాత నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకనంటే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది జస్ట్ మనకి 2 డేస్ మాత్రమే ఉంటుంది అన్నట్టు. 5th డేట్, 6th డేట్, 7th డేట్ ఈ 3 డేస్ లాగానే మనకి క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. వీలైనంత వరకు త్వరగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా పైకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చివరిలోకి మనం స్క్రోల్ చేసినట్లయితే మనకి SSC సంబంధించినటువంటి డైరెక్ట్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. అంటే ఓల్డ్ వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, అక్కడ అఫీషియల్ వెబ్సైట్ పైన క్లిక్ హియర్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చాక మనకి ఇక్కడ చూడండి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. ఇలా వచ్చాక మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, 100 తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ నెంబరు ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇంతకుముందు పెట్టుకున్నారు కదా, అప్పుడు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తెలియకపోతే ఫర్గెట్ చేసుకొని రికవర్ చేసుకోండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది ఇంతకుముందుకు చేసుకున్న వాళ్ళకి మాత్రము ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయితే అయిపోతాం. ఇలా లాగిన్ అయిపోయాక మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ నేను బ్లర్ చేశాను. సో ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ చూసాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ మై అప్లికేషన్ హిస్టరీ ఉంటుంది. అప్లికేషన్ హిస్టరీ పైన క్లిక్ చేశాను. ఎందుకంటే మన ఇంతమందికి అప్లికేషన్ ఏమైనా చేసినా ఇక్కడ ఉంటామని. కానీ అక్కడ లేదు. ఎక్కడ ఉందంటే మై అప్లికేషన్స్లో ఉంటుంది. మై అప్లికేషన్స్కి వచ్చాక ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేటు అండ్ ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఎప్పటి వరకు ఉంది ఇచ్చారు. 5th నుంచి 7th వరకు అని అఫీషియల్గా ఉంది. అండ్ 7th డేట్లో నైట్ 11 వరకు ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ ఉంది, రీఅప్లై ఉంది, ప్రింట్ అని ఉంది కదా. సో ప్రింట్ అంటే ఓల్డ్దే వస్తుంది. మీరు అప్లికేషన్ స్టేటస్ ఒకసారి చూడండి. ఎందుకనంటే మనం లాస్ట్కి ఇప్పుడు రీఅప్లై చేసిన తర్వాత కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి అసలు మొత్తానికి ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. ఇక్కడ మనం రీఅప్లై పైన క్లిక్ చేసినప్పుడు నాకు కొన్ని డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో చూసారా, సో ఈ డీటెయిల్స్ ఏదైతే పర్మనెంట్ డీటెయిల్స్ ఏదైతే నేను రిజిస్టర్ చేసుకున్నప్పుడు వంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాడిఫై అవ్వదు, అది డూప్లికేట్గా చూపించదు అన్నట్టు. మరి అవి ఎక్కడ మాడిఫై చేసుకోవాలంటే 10th బోర్డు కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మీ ఏదైతే డాష్ బోర్డ్కి వచ్చాక ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసి చేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీకు వెతికితే ఆప్షన్ దొరుకుతుంది. రిజిస్ట్రేషన్ ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో పర్సనల్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇవి ఉంటాయి. అవి చేసేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మాడిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మై అప్లికేషన్స్ దాంట్లోకి రావాలి. మై అప్లికేషన్స్ దాంట్లోకి వచ్చాక ఇప్పుడు మనం రీఅప్లై పైన క్లిక్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే అక్కడ డీటెయిల్స్ మారిపోతాయి కదా, మారిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మాడిఫై చేయాలంటే ఇక్కడ ఏది బేసిక్ డీటెయిల్స్ స్టాండర్డ్ అనేవి అక్కడ చేంజ్ చేసుకుంటాం మన ప్రొఫైల్లో ఎడిట్ డీటెయిల్స్లో. సో
ఇవన్నీ కూడా మనము హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటదో అది మాడిఫై చేయాలంటే మాడిఫై చేసుకోవచ్చు. మినిమమ్ 10థ్ క్వాలిఫికేషన్ కాబట్టి అది అలానే ఉంటదన్నట్టు. మెయిన్‌గా మనకి ఈ యొక్క 2023 పాసింగ్ ఇయర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవి మనం రిజిస్ట్రేషన్‌లో చేసుకోవాల్సినయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఏ బోర్డ్ నుంచి ఏందని చెప్పేసి. ఇక్కడ మనం చేంజ్ చేసుకునేది కాదు. అక్కడే చేంజ్ చేసుకునేది. ఓకేనా? ఎక్కడంటే ఇదే వెబ్‌సైట్‌లోనే. మళ్ళా కన్‌ఫ్యూజ్ కాకూడదు మళ్ళా తెలవని వాళ్ళు. అంటే మన ప్రొఫైల్‌లో ఎడిట్ రిజిస్ట్రేషన్ ఉంటది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేరు, అప్లికేషన్ చేయడం వేరు. ఓకేనా? సో, ఇక్కడ ఇది అప్లికేషన్‌కి సంబంధించింది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే నో అని పెట్టేసినాం. ఏజ్ రిలాక్సేషన్ అంటే నో అని పెట్టినాం. ఒకవేళ మీది ఉంటే పెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రియారిటీ కూడా చాలామంది చేంజ్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టుకోవాలనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ అనేది మనం ఏ లాంగ్వేజ్‌లో రాద్దాం అనుకుంటున్నాము, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కదా! అది మనము ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ పెట్టాను ఇంతకుముందుకు. ఇప్పుడు నేను తెలుగు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సేమ్ కింద కూడా కన్ఫర్మేషన్ అనేది తెలుగు అనేది ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. లేదు నేను డిఫాల్ట్‌గా ఇంగ్లీషే ఉంచుకోవాలనుకుంటున్నా కాబట్టి నాకేం చేంజ్ చేయాలనే ఉద్దేశ్యం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి కింద ఎన్‌సీసీ అని ఉంది కదా! ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎన్‌సీసీ స్టూడెంట్ అయితే అప్పుడు నో అని పెట్టారనుకోండి. సో, నో అని పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఏ ఉన్నదా? బి ఉందా? సి ఉందా? ఏదుందని చెప్పేసి. అది ఫస్ట్ జనవరి 2025 వరకు మీకు ఆ సర్టిఫికేట్ అనేది రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫస్ట్ జనవరి 2000 సర్టిఫికేట్ ఇది 25 వరకు ఆ సర్టిఫికేట్ వస్తే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఓకేనా? తెలంగాణ డొమిషియల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకి కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము పోస్ట్ ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ప్రియారిటీ అనేది మనము ఇక్కడ ఏదైతే పోస్ట్ కనిపిస్తున్నాయో, ఏదైతే పోస్టులు కనిపిస్తున్నాయో వాటి యొక్క పోస్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ నేను కోడింగ్ అనేది చూపించాను. ఏ కోడ్‌కి ఏంటిది పోస్టు అనేది మీకు ఇక్కడ ఫుల్‌గా ఒకసారి చార్ట్ చూపిస్తాను చూడండి. జూమ్ ఔట్ చేసి. సో, ఇక్కడ ఏబీసీడీలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ఓకే. ఇక్కడ పోస్ట్ కోడ్‌లో ఏ పక్కన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంది. ఓకే. తర్వాత ఇంకా దీనికి కోడ్‌కి దానికైతే ఉన్నాయి. సో, మీరు ఇటు సైడ్ వన్ సైడ్ కోడ్, వన్ సైడ్ వచ్చేసి పోస్ట్‌లు నేమ్ ఉన్నాయి. సో, దానికి ఇది ఏది పర్ఫెక్ట్ ఏ పోస్ట్‌కి ఏ కోడ్ ఉందని చూసుకోవాల్సి ఉంటది. చూసుకొని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సజెస్ట్ చేయండి అంటారు. సో, నేనేంటంటే ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్, ఎన్‌సీబీ, సీఏఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పేస్తాను. ఓకేనా? మళ్ళీ ఒకసారి టిక్ చేస్తున్నాను చూడండి మీరు కావాలంటే ఇక్కడ. ఓకే. సో, మీరిక్కడ ఇవి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసుకోవచ్చు. సో, ఇవి మనకి ఫస్ట్ ప్రయారిటీ కిందకి ఇచ్చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో అవి సెకండ్ ప్రయారిటీకి ఇచ్చేసుకోవచ్చు. అస్సాం రైఫల్స్ కానీ, ఐటీబీపీ కావచ్చు, సీఆర్‌పీఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఇవి ఏఆర్ కావచ్చు. ఇవి వచ్చేసి సెకండ్ ప్రయారిటీ కిందకి మనం తీసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, అంటే మెయిన్‌లీ ఫస్ట్ నేను చెప్పినయయితే మీరు ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చేసాను. నేను నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఫోటో అండ్ సిగ్నేచర్‌గా ఇక్కడ ఎవరికైనా గానీ మనము ఏదైతే ప్రాబ్లమ్ ఉంది అని అనిపిస్తే మనం చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మెయిన్‌లీ మనకు చూడండి మనము ఎప్పుడైతే ఫోటో అనేది రిజెక్ట్ అయిపోయిన వాళ్ళకి చాలా మందికి గూడా మెసేజెస్ ఒస్తున్నాయి. ఓకేనా? మెసేజెస్ అనేది చాలా మందికి గూడా ఇప్పటి వరకు రావడం జరిగింది. వాళ్ళు కంగారు పడకుండా మీరు లాగిన్ అయిపోయి మీరొచ్చి చెక్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ గూడా. మీరిప్పుడు ఏదైతే సైన్ పెడుతున్నారో అది మీకు ఫైనల్ వరకు చూస్తారు. అండ్ నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ గూడా ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. ఫైనల్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? ఫోటో అవన్నీ గూడా చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఫైనల్‌గా డిక్లరేషన్ అడుగుతుంది. సో, అగ్రీ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. క్యాప్చా అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ చేసిన తర్వాత సో, మనం ఈ విధంగా సబ్మిట్ చేయగానే మనకిక్కడ చూడండి ఫార్మ్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఉంది. సో, మనం ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అయిపోగానే మనకి ఇది అయిపోగానే మనం అయిపోయింది అనుకోకూడదు. మీరు నెట్ సెంటర్‌లో కూడా చేయించే దగ్గర మీరు పక్కన కూర్చొని అయిపోయింది అనుకోకూడదు ఇంకా. ఇక్కడ గో టు డాష్‌బోర్డ్ అని అదే విధంగా ఏదైతే మేక్ పేమెంట్ అని 2 ఉంటాయి. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు రూ. 200 అనేది ఎడిట్ చేసుకున్నందుకు పే చేయమని ఉంటుంది. ఓకేనా? సో, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందనేది అస్సలకు కన్ఫర్మ్ అయితే అవ్వకూడదు. ఓకే. పేమెంట్ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ అయినట్టు. అది కూడా ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఒకే దాంట్లో అయిపోతది పనిలో పని. మీరిక్కడ అప్లికేషన్ ఏదైతే మై అప్లికేషన్‌లోకి వచ్చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసి 2025 ఇయర్ సెలెక్ట్ చేసుకోగానే మనం అప్లికేషన్ దేనికి చేసామో దానిపైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇందాక నేను స్టార్టింగ్ ఏం చెప్పాను అక్కడ మనం అప్లికేషన్ అనేది వన్ టైమ్ చేసినట్టు చూపించింది. ఇప్పుడు చూడండి అప్లికేషన్ అనేది సెకండ్ టైమ్ చేసింది కూడా కనిపించింది నాకు. అవునా?
ఇది ఫస్ట్‌ది. ఇదే స్టూడెంట్ ఇది ఎన్ని అటెంప్ట్ చేసినాం ఫస్ట్ అటెంప్ట్ అది. ఎప్పుడేమైంది సక్సెస్ అయిపోయింది అప్పుడు. ఓకేనా? సో, అది మనము అప్లికేషన్ ఫార్మ్ అనేది చూసుకునే విధంగా అన్నట్టు. ఓకేనా? చూస్తే ఏమైంది ఇక్కడ దానిపైన ఐ లాగా ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి ఏమొచ్చింది మనకి ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఇది ట్రాన్సాక్షన్ ఐడీ ఇవన్నీ వచ్చాయి కదా! సేమ్ అలానే మనకు ఇప్పుడు సెకండ్ టైమ్ చేసిన దానికి కూడా అలానే రావాలి. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. మీరెంత చేసేదని ముఖ్యం కాదు. ఇది అప్లికేషన్ పెండింగ్ ఉందా? సక్సెస్ ఉందా? అని చూడడమే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ పెండింగ్ ఉంది. సెకండ్ దానికి. పెండింగ్ ఎందుకుందంటే నేను పేమెంట్ చేయలేదప్పుడు. ఓకే. ఎడిట్ ఆప్షన్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది 200 కాబట్టి పేమెంట్ చేయలేదు. చూడండి ట్రాన్సాక్షన్ నంబర్ లేదు, ట్రాన్సాక్షన్ డేట్ లేదు, రిఫరెన్స్ నంబర్ ఇవన్నీ ఏం లేదు. పెండింగ్‌నే ఉంది. సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు పేమెంట్ చేయాలి. ఇక్కడ వెరిఫై పేమెంట్ పైన క్లిక్ చేశాను. వెరిఫై పేమెంట్ పైన చేస్తే ఎర్రర్ వచ్చేసి పేమెంట్ అనేది అవ్వలేదు అని చూపిస్తుంది. ఆ పక్కన రూపీ సింబల్ ఉంటదొకటి. ఓకేనా? రూపీ సింబల్ ఉన్నది చూడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే. సో, ఇక్కడ రూపీ పేమెంట్ ఏదైతే రూపీ సింబల్ ఉందో దీనిపైన క్లిక్ చేయాలి మీరు. చాలామంది అది చిన్నగా ఉంది కాబట్టి అది తెలియదు పేమెంట్ అదా అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేస్తే పే అని వస్తది మళ్ళా. ఇందాక మీరు పే అని చూసారు కదా! అప్పటి వరకు మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత పే అని ఆ తర్వాత ప్రొసీజర్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ 2 ఒకటే. ఓకేనా? సో, యూపీఐ పైన సెలెక్ట్ చేసుకొని నేనేందంటే యూపీఐ ఏదైతే యూపీఐ ఐడీ అని చెప్పేసి ఇది ఇచ్చాను. ఇచ్చాక నేను పేమెంట్ అనేది సక్సెస్ చేశాను. నా గూగుల్ పేకి వచ్చేసింది. నేను చేసేసాను. చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వచ్చేసింది. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ కొంచెం పైకి జరిపితే ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంటది చూడండి ఇక్కడ. మళ్ళా సైట్‌కి ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి సైట్‌కెళ్ళాలి అని అంటే, సో, ఇక్కడ క్లిక్ హియర్ టు రిటర్న్ ఎస్ఎస్‌సి ఫీ ఉంది కదా! దీనిపైనకెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ అని పెట్టేసి ప్రాసెసింగ్ పడేసింది ఇక్కడ. సో, ఇక్కడ ప్రాసెసింగ్ వచ్చాక నాకు పేమెంట్‌కి సంబంధించినటువంటి స్లిప్ అయితే ప్రింట్ తీసుకోమని చెప్పేసి ఇచ్చేసారన్నట్టు. సో, నేది కన్ఫర్మ్ అయిపోయింది. పేమెంట్ అనేది చేశాను. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ అప్లికేషన్‌కెళ్తాను. మై అప్లికేషన్‌కి. ఎందుకు వెళ్తానంటే మరి పేమెంట్ చేశాను కదా! మరి అప్లికేషన్ స్టేటస్‌లో మరి ఎలా ఉందని చూయించాలి కదా మీకు గూడా. సో, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏ అప్లికేషన్ అంటే ఇది ఎస్ఎస్‌జీడీకి సంబంధించినటువంటి అప్లికేషన్. సెకండ్ టైమ్ కదా! సెకండ్ టైమ్. ఇక్కడేముంది సక్సెస్ అని వచ్చింది చూడండి ఇప్పుడు. పేమెంటు ఫస్ట్ టైమ్ నాకు పెండింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు సెకండ్ టైమ్ దానికి సక్సెస్ అని వచ్చింది గదా! ఇప్పుడు నాకిక్కడ ఏందంటే రూపీ సింబల్ లేదు. పేమెంట్ వెరిఫై అని లేదు. డైరెక్ట్ మనకు ఏమిచ్చాడు ప్రింటింగ్ ఇచ్చాడు. ఇది మన అప్లికేషన్ ప్రింటింగ్ అవ్వచ్చు. లేదా ఐ బొమ్మ చూపిస్తున్నాం మనం అప్లికేషన్ స్టేటస్ అన్నట్టు ఐ అనేది. ఓకేనా. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఐడీ ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా! సెకండ్ పేమెంట్ దాంట్లో ట్రాన్సాక్షన్ ఐడీ, డేట్ ఏ రోజు డేట్ చేశాను చూసుకోవచ్చు మళ్ళా ట్రాన్సాక్షన్ డేట్. ఈ రోజే కదా! 5థ్ డేట్ 2024/11 5థ్ డేట్. సో, కన్ఫర్మ్ అయింది గదా! సో, ఇప్పుడు మీకు రీసెంట్‌గా అప్‌డేట్ చేసినటువంటిది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చేసినాను. మీకు ఇది మీకోసం ఇది మెయిన్‌గా. సో, మీరెప్పుడైనా మై అప్లికేషన్‌కెళ్ళి మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చన్నట్టు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ మీకు బెస్ట్‌గా మీరైతే అప్లికేషన్ అయితే చేయండి. ప్రతిది లాస్ట్ వరకు చూసి చేసుకోండి. ఓకేనా? రైట్. అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఫార్మ్ కూడా ప్రింట్ సో, చూస్తారు కదా! ప్రతిది స్టెప్ బై స్టెప్. వాస్తవానికి నేనిప్పుడు చూపించినటువంటి అప్లికేషన్‌లు మా బ్రదర్‌ది నేను సొంతంగా చేసిందది. నేను చేసింది. అందులో ఏం మిస్టేక్స్ లేదు. కానీ మీకోసమే ఆ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ నేను ఒకసారి పేమెంట్ చేసి చెప్పాల్సొచ్చింది. 200 పే చేశాను. పేమెంట్ కూడా చేసి మీకు అది పెండింగ్ ఉందా? యాక్సెప్ట్ అయిందా? ప్రతిది చెప్పాలి. ఎందుకనంటే మీరు నార్మల్‌గా అప్లికేషన్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఇది. మీ యొక్క సెకండ్ టైమ్ మీదైతే ఇప్పుడు చేస్తారు కదా! ఎడిట్ చేసి పేమెంట్ చేసి అలానే వదిలిపెడతారు. పేమెంట్ చేయకుండా అలానే వదిలిపెడతారు. మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వదు. ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. కాబట్టి ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతదని చెప్పాను కదా! అందుకని స్కిప్ చేయకుండా ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయన్నట్టు. ఏదో సార్ చెప్పారు ఎడిట్ చేసుకోవచ్చని డైరెక్ట్ ఎడిట్ చేసుకోవడం కాదు. దానికో పేమెంట్ ఉంది, ప్రొసీజర్ ఉంది. అవన్నీ చేసుకుంటేనే ఉంటదన్నట్టు. అండ్ చెప్తున్నాను కదా! ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో అనేది ఖచ్చితంగా మీరు యూఎఫ్జే యాప్‌లో కోర్స్ తీసుకోండి. 100% నేను చెప్తున్నాను. ట్రస్ట్ అవ్వండి. ఖచ్చితంగా యూఎఫ్జే యాప్ మీకు అనుకున్నటువంటి కంటెంట్ ఇస్తది. ఖచ్చితంగా నువ్వు సిన్సియర్‌గా ప్రిపేర్ అయితే 100% జాబ్ వస్తది. అందులో డౌట్ లేదు. ఓకేనా? ఇదన్నట్టు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్‌కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు యాప్ గురించి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.